మీ రాశి మేషరాశ. మరి మీకోసమే ఈ యొక్క అద్భుతమైనటువంటి వీడియో. గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది మొదలు కాబోతున్నది. ఈ యొక్క జూన్ అమావాస్య తర్వాత నుండి కాలసర్ప దోషము, కాలసర్ప యోగాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఈ జూన్ నెలలో ఏర్పడేటువంటి గ్రహస్థితికి కొత్త అధ్యాయం మీకు మీ జీవితంలో ప్రారంభం కావచ్చును. ఎందుకంటే గ్రహాల సంచారము కంప్లీట్గా కూడా ఈ ద్వాదశ రాశుల వారిపై అన్నిటి మీద కూడా ఉండబోతున్నది. ఈసారి జరగబోయేటువంటిది కొంత అద్భుతంగా ఉన్నది. అయితే భవిష్యత్తులో భారీ ప్రభావం మేషరాశి వారిపై రాబోతున్నది. ఖచ్చితంగా కూడా మరి మీ ఈ మేషరాశికి ఏమి జరగబోతోంది అనేటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మేషరాశి అనగానే మనకు లా అక్షరము, అదేవిధంగా ఆ అక్షరము, లక్ష్మి, లక్ష్మణు, ఆనందు, అనిరుద్ధు అన్ని పేర్లు వస్తాయి. అనిరుద్ధు తమిళ్ యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్. గడిచిన 2.5-3 సంవత్సరాలలో చాలా టాప్ పొజిషన్కి పోయింది. చాలా అంటే చాలా టాప్ పొజిషన్కి పోయింది. ఇక్కడ ఏలినాటి శని రాకముందు టాప్ పొజిషన్కి వెళ్ళిండు. ఏలినాటి శని వచ్చినాక కొన్ని ఫెయిల్ అయినాయి. అయినప్పటికీ కూడా మంచి యోగం అయితే ఏర్పడింది. సో మేషరాశి వారికి నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి వేగవంతంగా పుంజుకునేటువంటి పరిస్థితి ఉన్నది ఈ యొక్క జూన్ నెల 15వ తారీఖు దాటిన తర్వాత. అదేవిధంగా ధైర్యంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు విజయాన్ని అందించబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో గురువు, శుక్రుడు ఇవి రెండు కూడా కర్కాటంలో కలవబోతున్నారు. కుజుడు మేషం నుండి వృషభానికి రాబోతున్నారు. ఇక అదే విధంగా కెరీర్ కావచ్చును, ధనానికి కారకుడైనటువంటి శుక్రుడు, గురుడు రెండు కూడా కలిసి ఉంటున్నారు. ఇక కెరీర్ రిలేటెడ్ మీ కెరీర్ను నిర్ణయించేది శనైశ్వరుడు. ఈ శనైశ్వరుడు మీకు 12వ భావంలోనే ఉన్నాడు. కుటుంబానికి సంబంధించి బుధుడు కూడా శుక్రునితోనే కలిసి ఉంటున్నాడు. శుక్ర, గురువు, బుధుడు. ఇక ఆరోగ్యకారకుడు శనైశ్వరుడు. ఇతను కూడా 12వ భావంలోనే ఉన్నాడు. సో ప్రత్యేక సూచన ఏమిటి? దేవాలయ దర్శనాలు మీకు ఎంతో శుభాన్ని తెచ్చిపెడతాయి. కొంత ఆచరించాల్సినటువంటి నియమం ఏమిటంటే కొంత అన్నదానం కానీ ఏమైనా దాన ధర్మాలు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సో మొత్తం మీద మరి మేషరాశి వారికి ఒక కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు గురించి ఏమైనా చర్చలు కావచ్చును. అదేవిధంగా ఆర్థికంగా గతంలో ఉన్నటువంటి ఒత్తిడి కొంత తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారికి సుమారుగా గత ఒక 15 నెలల నుండి 2025 ఈ యొక్క మార్చి, ఏప్రిల్ నుండి కూడా అంతకు ముందు నుండే ఒక 2-3 నెలల నుండే విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది మీకు రాబోతుంది, వచ్చేసింది ఆల్రెడీ. మరి ఇట్టి సందర్భాలలో మేషరాశి వారు ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకరీత్యా మరి మీ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలను ఖచ్చితంగా చూసుకునేటువంటి బాధ్యత మీదే. మరొక విషయం ఏమిటి అంటే ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసంలో ఈ మేషరాశి వారికి ఇంకా ఏమిటంటే వస్తువులు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది. అది బంగారం కానీ, మొబైల్స్ కానీ, ఏమైనా వస్తువులను పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ధనము ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నది. ఆల్రెడీ గత కొంతకాలం నుండి విపరీతమైనటువంటి ఖర్చు అవుతున్నది. అపనిందలకు గురి అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది మేషరాశి వారు. అపనిందలు, అప్పుల బాధలు కూడా కొంత ఇబ్బందికరంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా కొంత ఆరోగ్యం క్షీణించేటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో కాలుకో చేతికో దెబ్బ తాకిన దాఖలాలు కూడా ఉంటవి. లెగ్ ఫ్రాక్చర్ అవ్వడం కానీ ఉంటుంది.
మానసిక ఆందోళన కూడా అధికంగా ఉండబోతున్నది. పిల్లలు మీ మాట వినని పరిస్థితి అయితే గోచరిస్తుంది. ఇక పోటీలలో కొంత విజయం లభిస్తుంది. పోటీ పరీక్షలు కానీ పోటీలలో కొంత కాళ్ళకు చేతులకు గాయాలు తగలవచ్చును. ఇందాక చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాం. అధికారుల ఆగ్రహానికి గురి అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వృధా ఖర్చులు మాత్రం కనబడుతున్నాయి. ఆస్తిలో మార్పులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇతరుల సహకారంతో ఆపద నుండి తప్పించుకుంటారు. మరి ఆరోగ్యం అంతగా సహకరించడం అయితే లేదు. సో తప్పకుండా కూడా ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా చెక్ చేసుకోండి. గత కొంతకాలంగా మనము ఏ రాశి వారు ఏ దేవాలయాన్ని సందర్శించుకోవాలి అని చెప్పినటువంటి వీడియోల్లో భాగంగా విపరీతమైనటువంటి ఫోన్లు వస్తున్నాయి. విపరీతం అంటే విపరీతమైనటువంటి ఫోన్లు రావడం జరుగుతుంది. ఇక్కడ మీకే ఒక మంచి విషయాన్ని నేను చెప్పుదామని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ ఒక తల్లి చనిపోయిన తర్వాత నుంచి మాకు ప్రాబ్లమ్ ఇది ఒకసారి వినండి. ఇదైపోయింది మీరు అసలు ఏది చెప్తే అదే అయిపోయిందని చెప్తుంది అనమాట. మూడో మనిషి ఎంటర్ అయితే విపరీతమైన గొడవలు వస్తాయి. మరి అయిందా, వచ్చిందా? అది జరుగుతున్నాయి గారు. జరిగి ఇవన్నీ చెప్తుంటే దీని గురించి ఇంకా గొడవలు పెట్టుకుంటుందని ఇంకా అసలు ఏది చెప్తే అది జరుగుతుందని డిలీట్ చేసా. యూట్యూబ్ డిలీట్ చేస్తే ఇంక మళ్ళీ నేను చచ్చినంత అది ఇది ఏడుస్తుంటే ఇంకా నాకు ఏముంది అది అంటే మేము బెంగళూరులో ఉంటాం, ఇంకా దూరం ఉంటాం. ఇక మళ్ళీ ఇంకా డౌన్లోడ్ చేస్తే ఇంకా అదే చూసుకుంటా ఎట్లుంటది అని ఇంకా మా నాన్నగారికి కూడా చూపిస్తుంది అనమాట. ఏదంటే అమ్మ కుంభరాశి అందరికీ జరగదమ్మా, నాకు జరగాలి కదా, ఆయనకి ఏం జరుగుతుంది, నువ్వు అంతగానం పట్టించుకో అంట వినట్లే అసలుకి. నీకు అమ్మా నేను వీడియో చేయను ఇక. అంటే ఎట్లా అంటే ఇది మనకొకరు వీడియో ఇది వారు పాపం ఆ తల్లి మాట్లాడినటువంటి సందర్భంలో భాగంగా మనకు వాళ్ళు మాట్లాడితే అట్లా ఏడుస్తున్నారు వాళ్ళు. సో ఎవరైతే బెంగళూరు కావచ్చు ఇక్కడ లోకల్లో ఉండేటువంటి వారు అంటే మన మీద అంతటి నమ్మకం, మనం చెప్పేటువంటి ప్రిడిక్షన్ ఆ విధంగా ఉంది అనేటువంటి విధంగా వారి పరిస్థితి కనుక అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. ఎందుకు అంటే నిజంగా నన్ను ఇంతగా అమ్మవారు చెప్పినటువంటి పలుకులే ఇవి. సో సత్యం అవుతున్నాయి అనేటువంటి విషయము అందరూ కూడా మన మాటను వినడము, అర్థం చేసుకోవడము, నమ్మడము, రావడము, మనల్ని కలవడము, ఫోన్లు చేయడాలు ఇదంతా కూడా అమ్మవారు పెట్టినటువంటి భిక్ష అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మీ అందరికీ ఎల్లవేళలా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. మంగళవారం ఖచ్చితంగా కూడా హనుమాన్ చాలీసా చదువుకోండి. మేషరాశి వారు 43 రోజులు హనుమాన్ చాలీసా చదువుకుంటే మీ జీవితంలో ఎన్నడూ చూడని ఒక అత్యంత అద్భుతమైనటువంటి యోగాలను మీరు చూసే పరిస్థితి అయితే ఉన్నది. కాలసర్ప దోషం వస్తూ ఉన్నది కనుక కొన్ని రోజులు ఉంటుంది. సో బీ కేర్ఫుల్, ఆల్ ద బెస్ట్. కానీ ఒకటి, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేది నేను చెప్తూ ఉంటాను, ఇది మాత్రం సత్యం, గుర్తుంచుకోండి. ఆల్ ద బెస్ట్. ఎక్కడా దొరకని ఒరిజినల్, చాలా అంటే చాలా ఒరిజినల్గా ఉండేటువంటి ఈ యొక్క అరగజ ఇది ఎక్కడ దొరకదు. అద్భుతమైనటువంటి వాసన. నేను పెట్టుకున్నటువంటి అరగజ వశీకరణ, ధనపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఇది నేను వాడబట్టి సుమారుగా ఒక 20 డేస్ అయింది. ఈ 20 డేస్ నుండి నాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది సత్యంగా నేను చెప్తున్నా, ప్రామిస్. నేను వాడుతున్నాను ఇది రోజు. నా గత ఒక 20 రోజుల వీడియోలు చూసుకోండి. నేను దీన్ని వాడడం ద్వారా నాకు చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది చెప్పేది సత్యము. అదేవిధంగా
ఇది నేను వాడుకునేటువంటి ఒక అమూల్యమైనటువంటి లిక్విడ్ ఇది. ఇది నరఘోష నరబాధ నుండి విముక్తి చేసేటువంటి లిక్విడ్ ఇది. ఇది ఎక్కడా దొరకదు, ఎక్కడ దొరకదు. దీనిని ఒక మట్టి పాత్రలో ఒక స్పూన్తో, ఈ లిక్విడ్ని ఒక స్పూన్తో మట్టి పాత్రలో వేసి ఒక కర్పూరం బిళ్ళ వేసి దీన్ని వెలిగించాలి. వెలిగించి ఇంట్లో ప్రతి మూల ప్రతి రూమ్ కూడా తిరిగి తిరిగి ఇంటి బయట పెట్టడం ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ లభిస్తుంది. లాస్ట్ కుబేర కుంకుమ, ఇది ఒరిజినల్ కుబేర కుంకుమ. దీని స్మెల్లే అర్థమవుతుంది, ఒరిజినల్ కుబేర కుంకుమ ఇది. సో కావలసిన వారు తప్పకుండా కింద కనబడే నెంబర్ను సంప్రదించండి. ఆల్ ది బెస్ట్.